హాయ్ అండి. సో కర్రీకి ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను, మసాలా రెడీ చేసుకున్నాను. ఆనియన్స్ కొన్ని పేస్ట్ చేసుకుంటాను మసాలా, ఎందుకంటే గ్రేవీ ఉంటుంది అనమాట. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి, ఇంకా మసాలా కూడా బాగా ఫ్రై చేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ అయితే వేసుకున్నాను. ఆల్రెడీ ఈ చికెన్లో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసినట్టున్నారు. సో తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట. సో ఇంకా అది ఇంకా ఫ్రిడ్జ్లోంచి అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందే పెట్టేశాను. నేను చికెన్ కర్రీలో కానీ ఫ్రైలో కానీ ఆ మసాలా పొడి అప్పటికప్పుడు ఇలాగ ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగి మొగ్గ, ఇలాచి వేసుకొని మంచిగా పొడి చేసేసుకున్నాను అనుకుని అప్పటికప్పుడు ఫ్రెష్గా చాలా బాగుంటుంది. ఇంకా మసాలా అయితే ఫ్రై అయిపోయింది. ఇంకా చికెన్ వేసేసుకొని ఉప్పు, కారం వేసేసుకొని లాస్ట్లో ఈ దింపిన తర్వాత మసాలా పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంక ఇదైతే చికెన్ కర్రీ. పిల్లలకైతే కర్రీ పెట్టి ఈ వీడియో